హాయ్ హలో వెల్కమ్ టు ప్రగతి ఎంటర్టైన్మెంట్. నేను మీ శ్రావ్య. ఇవాళ ఒక గ్రేట్ పర్సన్ మన ముందు ఉన్నారు, మన స్టూడియోలో మనతో పాటు మీతో మాట్లాడడానికి. ఆయనే రాజ్ కమల్ గారు. యాంకర్ కమ్, యాక్టర్ కమ్, ఇంకా ఇలా కమ్ అని చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం రండి. హాయ్ కమల్ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నా, సూపర్. ఓకే, చాలా బిజీ స్కెడ్యూల్లో ఉన్నారు. సో మాకు టైం ఇచ్చారు, స్టూడియోకి వచ్చారు. అయితే అసలు ఈ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది? ఇంతకుముందు సాఫ్ట్వేర్లో వర్క్ చేసేవాడిని. ఓకే. సో తర్వాత ఇప్పటి నుంచి ఇటువైపు రావాలని దీంట్లో ఉండేవాడిని. నాకు తెలిసిన వాళ్ళ ద్వారా వన్ సాఫ్ట్వేర్ క్విట్ అయిపోయి యాంకరింగ్ చేశాను. అచ్చా. అంటే అటువైపు పొజిషన్ నేను కూర్చున్నా, ఇటువైపు వేరే ఒక 130-140 ఇంట్రెస్ట్ చేసి ఉంటా. Oh my God. Okay. సో అయిపోయింది. అప్పుడు కొంచెం క్విట్ అయిపోయింది. అంటే యాంకర్గా ఎక్కడైనా ఒక ఇది అయిపోద్ది కదా, మనం ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చాం కదా అని చెప్పి అక్కడ నుంచి మెల్లగా క్విట్ అయ్యి ఆర్టిస్ట్గా ట్రై చేస్తూ అలా ఏదో ఈరోజు ఒక చిన్న స్థాయిలో వెళ్తున్నాం. అయ్యో, మంచిగా. అసలు చాలా బిజీగా ఉన్నారు. అసలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీ వీడియోసే వస్తాయి, మీ సిరీస్లే వస్తాయి. తిట్టుకుంటున్నాను అందుకే చాలా మంది. తిట్టుకుంటున్నారు లేదు, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ చేస్తున్నారు కదా. కాన్సెప్ట్స్ అన్ని చాలా బాగుంది. చాలా ప్రయోగాలు చేసాం ఫస్ట్ లో. Okay. కాకపోతే తర్వాత నాకు బాగా తెలిసింది ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ స్ట్రెంత్ ఉన్నది అనేది, దాని మీద ఫోకస్ చేసి ఎక్కువగా వర్కౌట్ చేసాం. ఇప్పుడు కంప్లీట్ గా మీరు చేస్తున్న సిరీస్ అన్ని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గానే ఉంటాయి కదా. అంటే కుర్రాళ్ళకి కూడా కొన్ని ఉంటాయి. ఓకే, జెన్జీ కనెక్ట్ అవుతాయా? అందరికీ కనెక్ట్ అవుతాయి కొన్ని. అంటే యాక్టింగ్ అసలు స్టార్టింగ్ యాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది మీకు? చిన్నప్పుడు నేను డిగ్రీ చదువుతున్నప్పుడే ఒక స్కూల్లో కూడా వర్క్ చేసేవాడిని. ఓకే. టీచర్గా, మ్యాథ్స్ టీచర్గా. అప్పుడు ఏంటంటే ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, అవి కొంచెం పార్టిసిపేట్ చేయడం, అక్కడ నుంచి ఎక్కడో ఇంట్రెస్ట్ ఉంది లోపల. ఆ ఇంట్రెస్ట్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది. సో అప్పుడు ఏంటంటే సిటీ కేబుల్ వాటిలో నూతన నటీనటులు కావాలి అని చెప్పి స్క్రోలింగ్స్ పడుతుంది, ఇప్పటికీ పడుతుంటాయి. అప్పుడప్పుడు చూసి నవ్వుకుంటున్నా. పోస్ట్ కార్డులు ఉండేవి అప్పుడు, ఫోన్స్ ఉండేవి కావాలి. పోస్ట్ కార్డుల్లో పంపించేవాడిని నేను, ఇలా యాక్టర్లు కావాలి అండి. మనకు ఉండేది బయటికి చెప్పేవాళ్ళం కాదు. అంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అంత బయటికి చెప్పేది ఉండదు. సో అలాగే తర్వాత జాబ్ చేస్తూ లైఫ్లో ఎప్పుడైనా సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్, మనకు నచ్చిందే చేద్దామని అలా జంప్ అయిపోయాం. అంటే మరి ఫ్యామిలీలో యాక్సెప్ట్ చేశారా యాక్టర్ గా కావాలి అనుకుంటే? సాఫ్ట్వేర్ నుంచి ఇలా యాక్టింగ్ అంటే యాక్సెప్ట్ చేశారా? లేదు. ఒక 3 years వరకు కొంచెం మాటలు కూడా ఉండేవి కావు. అంటే లైఫ్ నాశనం. వాళ్ళు కూడా ఏంటంటే చాలా మంది వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. మళ్ళీ ఒక 3 years 4 years టైం వేస్ట్, విడిగి లైఫ్ నాశనం అయిపోద్దని బాధతోనే. కానీ ఎంత వన్స్ ఎప్పుడైతే అలా మెల్లగా కనిపించి కొంతమంది రికగ్నైజ్ చేయడంతో వాళ్ళు కూడా ఓకే, వీడు 100% జెన్యున్ గా వెళ్ళాడు అనేది ఒక. అంటే చాలా మంది ఏమవుతుందంటే అండి, పక్కవాడ వెళ్ళాడు కదా అని వచ్చేస్తుంటారు కదా, ఆ కోవలో అనుకునేవారు నన్ను. కాదు వీడికి ముందు నుంచి ఉందనేది ఒక క్లారిటీ వచ్చింది వాళ్ళకి. సో దాన్ని బట్టి. సో ఆ తర్వాత 3 years తర్వాత ఆయన యాక్సెప్ట్ చేశారా? యాక్సెప్ట్ అంటే అంటే మాట్లాడడం లైక్ లేదు. అంటే అప్పుడు కూడా మాట్లాడకపోవడం ఉండేది కాదు. ఫోన్ చేస్తే నేను ఎక్కువ లిఫ్ట్ చేసేవాడిని కాదు, నేను ఎక్కువ మాట్లాడేవాడిని కాదు అన్నమాట. సో అంతకుమించి ఏం లేదు. ఇప్పుడే వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా టూర్కి వెళ్ళినా, ఎక్కడికైనా వెళ్ళినా, ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళినా చాలా మంది ఫోటోలు దిగుతుంటారు. లేదంటే ఓ మీ అబ్బాయి అని అనడంతో వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. స్టార్టింగ్ ట్రబుల్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి యాక్టర్స్ లైఫ్ లో. 100% అండి. అయితే యాంకరింగ్ కూడా చేస్తున్నారని విన్నాను. చేశారా? అసలు ఏంటది? ఇంతకుముందు ఇంట్రెస్ట్ చేసేవాడిని యూట్యూబ్, అవి క్విట్ అయిపోయాను. సో ఇప్పుడు ఏంటంటే జెమినీ కామెడీలోనే షోస్ చేస్తున్నాను. చేస్తున్నాను. మొన్నటి వరకు చేసా. ఇప్పుడు కొత్త షో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చేస్తున్న షో ఏంటి? ఇప్పుడు ఇంకా జెమినీ వాళ్ళది ఖుషి టీవీ అని ఉంటుంది, చిన్న పిల్లలు. దాంట్లో ఒక 3 programs ఉన్నాయి పిల్లలతో. సో దానికి యాంకరింగ్ చేస్తున్నాం అన్నమాట. పిల్లలతో చేయడం అంటే మామూలు విషయం కాదు. కానీ అదంతా ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు మీరు? అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటారు వాళ్ళు. రెండోది ఏంటంటే పిల్లలు కూడా ఏంటంటే టీవీలో కనిపిస్తున్నాం అని అంటే సైలెంట్ గా ఉండరా, కనిపిస్తారా అని అంటే వాళ్ళు కూడా కొంచెం ఇది అవడంతో ఇక్కడ నాకు ఇంకోటి ఏంటంటే ప్లస్ వాళ్ళ మదర్స్ గట్రా వస్తుంటారు ప్రోగ్రామ్స్ కి. వాళ్ళు ఎవరో ఒకరు గుర్తుపెట్టి అనేసి వాళ్ళు కొంచెం సైలెంట్ అని వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల చాలా బాగా చేసుకున్నాను. ప్రెసెంట్ అయితే యాంకరింగ్ చేస్తూ, యాక్టింగ్ చేస్తూ అలా చేస్తున్నాము. ఓటీటీ ప్రాజెక్ట్ ఒకటి ఆల్రెడీ ఒక 2 projects లైన్ లో ఉన్నాయి. సో వన్స్ అయితే రివీల్ చేద్దామని. అంటే అది కూడా యాక్టింగ్ ఏనా? యాక్టింగ్ అంతే, యాక్టింగ్. ఇంకా ఇందులో కూడా చేయి పెట్టాలనుకుంటున్నాను.
యాక్టింగ్ చేయాలి అటు యాంకరింగ్ చేస్తూ ఇటు యాక్టింగ్ రెండు హ్యాండిల్ చేస్తున్నారు ప్రజెంట్. అంటే రెండు ఎందుకు చేస్తానంటే ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి కదా, అందుకని యాక్టింగ్ లో కొన్నిసార్లు మనకు ఛాన్సులు రావు, తర్వాత మనకు దొరకవు. సో అందుకు రెండోది ఏంటంటే ఫస్ట్ నుంచి నేను జెమినీ కామెడీలో 7 years చేశాను నేను అప్పటి నుంచి. సో అది అలా ఉండిపోయింది. ఇటువైపు యూట్యూబ్ లో యాంకర్ చేస్తున్నప్పుడు కూడా జెమినీలో చేసేవాడిని, జెమినీ కామెడీలో. సో ఆ రెండు బ్యాలెన్స్ గా ఉండిపోయింది. ఇటు ఎంట్రీస్ మానేశాను, కానీ అది ఉండిపోయింది. అది ఫస్ట్ నుంచి అలా చేస్తున్నాం కదా, అది కూడా యాక్టింగే కదా అనే ఉద్దేశంతో అలాగా యాక్టింగ్ యాంకరింగ్ అక్కడ చేస్తున్నా, అది వదలలేకపోతున్నాను అంతే. ఓకే, యాంకరింగ్ వదలలేరు అంటే వదిలేస్తానేమో. వన్స్ ఓటీటీ సినిమా పడిందంటే వదిలేయాలి కదా, ఇంకా తప్పదు. ఇంకా అప్పుడు అంత మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది అన్ని షెడ్యూల్స్. సో ప్రజెంట్ ఏ సిరీస్ చేస్తున్నారు, ఏ వెబ్ సిరీస్ చేస్తున్నారు? ఇప్పుడు మొన్నటి వరకు చాయ్ షాట్స్ లో ఒక బుర్రగా శ్యామ్ల గారి అబ్బాయి అని చేసాం. అది మోస్ట్ ఫేమస్ అండ్ ట్రెండింగ్ కదా. ఎందుకంటే చాలా మంది తెలుగు ఓటీటీ అది మాది వెట్టికెలు, దాంట్లో చాలా మంది జర్నలిస్టులు ట్వీట్లు వేయడం, తర్వాత చాలా మంది ఇచ్చేయడంతో చాలా ఒక మంచి అప్లైజ్ వచ్చింది దాని ద్వారా. చాయ్ బిస్కెట్ లో కూడా, చాయ్ షాట్స్ లో కూడా వాళ్ళు కూడా 100% సాటిస్ఫై అయ్యారు. ప్రాజెక్ట్ మంచి ప్రాజెక్ట్ చేసాం. తర్వాత ఏంటంటే వేరే ప్రాజెక్ట్ చేయమన్నారు కానీ కుదరట్లేదు కొంచెం. అంటే కంటెంట్ మంచిదైతేనే చేద్దాం, అంటే నాకు వర్కౌట్ అయింది అయితేనే చేద్దాం అనే ఉద్దేశంతోనే చేయట్లేదు. సో ఓటీటీ ప్రాజెక్ట్ మీద యుద్ధం చేస్తున్నాం. సో రెగ్యులర్ గా గాసిప్ గా అవుతాం, తమిళ మీడియా ఉన్నాయి, అది ఎవ్రీ వీక్ ఒక వీడియో రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ కొత్త సిరీస్ చేసి ఇప్పుడు కొత్త సిరీస్ చేస్తున్నా, ఆల్రెడీ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ఓకే, ఆ సిరీస్ నేమ్ ఏంటో చెప్తారా? రివీల్ చేయలేదు కానీ అంటే షూట్ అంతా కంప్లీట్ అయిపోయింది. అయిపోయింది, దానికి ఏం పెద్ద ప్రాబ్లం లేదు. సుశీల అనుకుంటున్నాం అన్నమాట. అంటే ద వర్జిన్ వైఫ్ అంటే ఒక ఇది రియల్ టైటిల్. అంటే ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఇప్పుడు జెన్జీనే కదా, లాస్ట్ 90s ఉన్న వాళ్ళకి కూడా పెళ్లి చేసుకుపోయే అమ్మాయి ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ అనే ఒక డౌట్ ఉంటది కదా, దాని మీద కథ అంతా చాలా మంది కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీస్ లో కూడా కనెక్ట్ అవుద్ది. ఈవెన్ ఫ్యామిలీస్ లో కూడా చాలా మంది అటు 7 తరాలు ఇటు 7 తరాలు అనేది అందుకే చూడాలనివ్వరు. అంటే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటాయి, ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి, అలాంటి దాంట్లో ఇది ఒక కథ. ఇప్పుడు జనరేషన్ లో పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు అమ్మాయి వర్జినా కాదా అనేది ఎలా చెక్ చేశారు అనేది కథ. ఓకే, సో ఈ సిరీస్ మొత్తం అలా నడుస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, వల్గరిటీ ఏమండదు. ఓకే, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. మీ సిరీస్ అన్ని ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. సో ఇది కూడా అందులో యాడ్ అవబోతుంది. షూట్ అంతా కంప్లీట్ అయింది. ఎప్పుడు రిలీజ్ అవబోతుంది? అయితే ఒక 2 weeks అండి. 2 weeks. ఇది జూన్ కదా, జూలై ఫస్ట్ వీక్ అను. ఓకే, అండ్ ఇంకోటి 7 years జెమినీ కామెడీలో చేస్తా అన్నారు కదా, అసలు ఏ ఇయర్ లో చేశారు? 2018 అండి. 2018 స్టార్ట్. 2018 లోని ఒక ఆడో రకం ఈడో రకం అని ఒక ప్రోగ్రామ్ ఉండేది. అక్కడ నుంచి అలాగా ఒక 4-5 years ఒకే ప్రోగ్రామ్ చేసాం, సినిమా దొంగ అని. అది మంచి పాపులర్ ప్రోగ్రామ్. నేను పోలీస్ గెటప్ లో ఉండేవాడిని, వేరే ఒక అబ్బాయి దొంగ. నాకు సినిమాలు పిచ్చి, ఆ అబ్బాయి వచ్చి నాకు మన రిలీజ్ అయిన సినిమాలనే కథలు అటు ఇటు మార్చి చెప్తుంటాడు. నేను క్లైమాక్స్ లో కనిపెట్టడం ఏంటి అనేది. ఇది విలేజ్ లో మంచి పేరు వచ్చింది నాకు. ఇది గాసిప్ గౌతమ్ తమిళ మీడియా ఎలా అయితే నాకు ఫ్యామిలీస్ లో వచ్చిందో, విలేజ్ లో రూరల్ లో ఇప్పటికీ నాకు వెళ్తే పోలీస్ అంటున్నాను. నేను పోలీస్ క్యారెక్టర్. మా ఫ్రెండ్ వినయ్ అని ఒక అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయి దొంగ. సో 5 years చేసాం మా ప్రోగ్రామ్. తెలుగులో చూసి తమిళ్లో స్టార్ట్ చేశారు ఆ ప్రోగ్రామ్. అది ఎన్ని ఇయర్స్ రన్ అయింది ఆ ప్రోగ్రామ్? ఇక్కడ 5 years అయింది. మీరు 4 years ఇద్దరం. తర్వాత వేరే వేరే చాలా ప్రోగ్రామ్స్ చేసాం. మన లాస్ట్ లో ఈ కాలేజ్ ప్రోగ్రామ్ ఒకటి చేసాం, సరేలే నీకెవరైనా ఒక ప్రోగ్రామ్. కాలేజ్ లో గేమ్స్ ఆడిపించడం ఈ టైప్. అవైతే నేను చూసా, ఫ్యామిలీస్ అపార్ట్మెంట్ లో అవి చేసాం. సో ఓవరాల్ గా అన్ని షోస్ అన్ని ప్రోగ్రామ్స్ అలా టచ్ చేసి వచ్చారనమాట. మన అవసరాలే టచ్ చేస్తుంటాయి కదా అలా. అయితే యాంకరింగ్ మంచిగా అనిపిస్తుందా, యాక్టింగ్ వచ్చినాక ఇది బెస్ట్ అనిపిస్తుందా? అంటే యాక్టింగ్ ఏనండి, జనరల్లీ నాకు మనసులో ఎప్పుడు యాక్టింగ్ అనే ఉంటది. యాంకరింగ్ అంటే తప్పక చేస్తాను, కానీ నేను ఏమనుకుంటానంటే మనం ఏది ఒప్పుకోవద్దు, ఒప్పుకుంటే 100% మనం ఎఫర్ట్ పెడదాం అనే దీంట్లో ధోరణిలోనే ఉంటాను. కానీ ఒక సాటిస్ఫాక్షన్ ఏదైనా చేసిన తర్వాత నైట్ వెళ్ళి పడుకున్నప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అది యాక్టింగ్ లోనే ఎక్కువ ఫీల్ అవుతుంది. బేసిక్ గా యాక్టర్ కావాలని మన కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు
యాక్టింగ్ వైపు వెళ్ళినప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ వేరు, ఇంకో ఫీల్డ్ లో వెళ్తే ఇది వేరు. అంటే చాలా సార్లు ఫ్లిప్ అవుతాం, చాలా సార్లు మనం ఒకటి అనుకున్న ఒకటి అవుతాం. చాలా మంది, నేను కూడా ఎప్పుడు అనుకునేవాడిని, ఫ్రెండ్స్ నాకున్న ఫ్రెండ్స్ కూడా వాళ్ళు మోటివేట్ చేస్తారు ఎక్కువ. అంటే ఇప్పుడు చాలా మంది సినిమాల్లోనే సెట్ బాయ్ అవ్వాలని ఎవరు రారు, మేకప్కి అసిస్టెంట్ అవ్వాలని రారు, పర్సనల్గా అసిస్టెంట్గా చేరాలని ఎవరు రారు. ఇలా చాలా మంది అంటే వాళ్ళు ఏదో యాక్టర్ అవ్వాలనో, డైరెక్షన్ డిపార్ట్మెంట్ జాయిన్ అవ్వాలనో, ఇలా రైటింగ్స్లో కావాలని వస్తారు. కానీ వాళ్ళ పరిస్థితులు కానీ ఫైనాన్స్ స్టేటస్ అనేది అటువైపు జరుగుతుంటుంది సినిమా ఇండస్ట్రీలో ఉండాలని. సో నన్ను చాలాసార్లు అలా జరిపింది, కానీ నేను చాలాసార్లు రియలైజ్ అయ్యాను, నేను చేస్తే ఇదే చేద్దాం. ఎందుకంటే సాఫ్ట్వేర్ మానేసి వచ్చాను నేను, అంత శాలరీ వదులుకొని వచ్చాను కదా. సో పర్టికులర్గా ఇదే చేద్దాము, ఇంకేది చేయొద్దు. ఫస్ట్ మనం హైదరాబాద్ బయలుదేరినప్పుడు, బ్యాగ్ పట్టుకొని బయలుదేరినప్పుడు ఏమనుకున్నామో దాని మీదే ఉండాలి అనుకునేవాడు. మా బ్రదర్ ఒక అబ్బాయి అనేవాడు ఎప్పుడు, నీకు ఎప్పుడైనా ఏదైనా నాకు చిరాకు వచ్చినా, కోపం వచ్చిన, బాధ వచ్చినా ఫస్ట్ వాడు అనుకుంటావు కదా, నాకు ఇది ఉంటే చాలు అని అనుకునేవాడు కదా, అది తలుచుకోరా అనేవాడు. సో ఆ దీంట్లో ఓకే. సో ప్రస్తుతానికైతే అలా నడుస్తుంది, అటు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా అన్నమాట. సో ఇప్పుడు ఈ సిరీసెస్ అన్ని కంప్లీట్ గా షూట్స్ అయ్యాయా, అవుతున్నాయి, ఇంకా బిజీలోనే ఉన్నారా? అలా బిజీలో ఉంది. ఇదైతే అయిపోయింది, ఇప్పుడు నేను చెప్పిన సిరీస్ అయితే అయిపోయింది. ఇంతకు ముందు బాగా పేరు వచ్చినవి అయితే యూట్యూబ్ లో అయితే మిస్టర్ ఇంజనీర్ అని ఒక, మిస్టర్ ఇంజనీర్ సార్ అని ఒకటండి. తర్వాత దాని తర్వాత సమానత్వం అనేది నాకు తెలిసి, అది చూసా నేను, మీరు రెగ్యులర్ గా చూస్తున్నాను. సమానత్వం అనేది అల్టిమేట్ గా నన్ను నెక్స్ట్ స్టెప్ కి తీసుకెళ్ళింది. సమానత్వం అనేది ఇప్పటికీ లిటరల్లీ ఎక్కడికి వెళ్ళినా సమానత్వం అంటారు. అదే ఎక్కడ టిఫిన్ చేస్తుంటే డబ్బులు నువ్వే పే చేసావు, పక్కలు కూడా పే చేయాలన్నా అంటే సమానత్వం లేదా, ఓకే ఓకే కనెక్ట్ అయ్యాను. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది, చాలా. అది పర్సనల్ గా ఇంకా చాలా మంచి సిరీస్ నాకు బాగా. మొన్న రీసెంట్ గా గవర్నమెంట్ టీచర్ అని ఒకటి చేసాం, దాని ముందేమో మిస్టర్ ఇంజనీర్ 2 అని ఒకటి, ఇలా చాలా చేసాం అన్నమాట. సో ఈ సిరీస్లు అన్ని బాగా జనాల్లోకి తీసుకెళ్ళింది, కానీ సమానత్వం అనేది గట్టిగా ముద్ర పడిపోయింది. సో మీకు నచ్చిన సిరీస్ కూడా అదేనా? అంటే అలా అని కాదు, చాలా. మీరు అసలు ఎన్ని సిరీస్ చేశారో అందులో మీ ఫేవరెట్ వన్ ఏంటి? సిరీస్ లో అయితే నాకు తెలిసి ఒక 15-20 చేసి ఉంటానండి. స్కెచ్లు అన్ని కలిపి ఒక 400 వీడియోస్ చేసి ఉంటాను నేను. 400-500 ప్లస్ చేసి ఉంటాను. నచ్చినవంటే చాలా ఉన్నాయండి, ఎందుకంటే అన్ని నచ్చే చేశాను నేను. జనరల్ గా అన్ని నాకు నచ్చితేనే చేస్తాను, ఏదో ఒకటి రెండు ఏదో మా పరిస్థితులు బట్టి చేశాను, కానీ మిగిలినవన్నీ నాకు నచ్చే చేశాను అన్నమాట. అంటే నేను ప్రతిదాన్ని ఫస్ట్ బేబీలా ఫీల్ అవుతాను నేను, అంటే మనం బేబీ అనేది ఫీల్ అవుతాను, అదొక్కటే. సో ఏం చేసినా ఇది స్టార్టింగ్ అన్నప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఉంటది, సో ఆ ఎక్సైట్మెంట్ తో చేస్తాం కూడా. సో అప్పుడు లాస్ట్ వరకు అలాగే ఉంటారు, లాస్ట్ వరకు దాన్ని వదులుకో అనమాట. అంటే లాస్ట్ వరకు వన్స్ మన ప్రాజెక్ట్ గానీ ఓకే చేసుకుని పట్టుకున్నానంటే లాస్ట్ ఎండింగ్ వరకు దాన్ని వదలను. అంటే అది సక్సెస్ ఫెయిల్ మనకు అర్థమైపోదు కొన్నిసార్లు ఇది ఎలా వస్తుందని, కానీ ఎండింగ్ వరకు దాన్ని వదలను. అంటే ఏదో ఒకటి మనం చెయ్యాలి అనే దీంట్లో ఉంటాం. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఎప్పుడు నేను వినలేదు, బేసిక్ గా ఎప్పుడు యాక్టింగ్, యాంకరింగ్ ఇది వరకే తెలుసు. చెప్పండి. సినిమా ఫీల్డ్ ఎవరు లేరు, అంతా గవర్నమెంట్ టీచర్లు, బస్ కండక్టర్లు, ఈ ఫ్యామిలీస్ ఎక్కువ మొత్తం అంతా. మా ఫాదరు మదర్ చిన్న డిస్టర్బెన్స్ వల్ల విడిపోయారు. సో నేను మేనత్త గారి దగ్గర పెరిగాను అనమాట. సో ఆవిడే నన్ను పెంచారు. సో వాళ్ళ అమ్మాయిలు అక్కలని పిలుస్తారు, వదిలిన అవుతారు కానీ అక్కలని పిలుస్తారు. వాళ్ళ ఇంట్లోనే పెరగారు, తమ్ముడు అని చూస్తారు వాళ్ళు కూడా. వాళ్ళు అలాగా నన్ను దగ్గరగా పట్టుకొని పెంచేవారు అనమాట. అలాగే ఒక కంట్రోల్ ఉండేవాడిని, అక్కడే కొంచెం కంట్రోల్లో ఉండే. నలుగురు లేడీస్ వాళ్ళకి, నలుగురు లేడీస్ వాళ్ళ మధ్యలో నేను ఉండేవాడిని కదా. ఎలా ఉండేదంటే మనం ఏదైనా చేస్తే ఎవరు ఏమంటారు అనే దీంట్లో ఉండేది. హిట్లర్ సినిమా లాగా నేను ఒక పక్కన, నేను మధ్యలో నడిస్తే వాళ్ళు ఇద్దరు ఇటు నడిచేవాడు. నేను చిన్నోడిని, వాళ్ళందరూ పెద్దోళ్ళు. అలాగే ఒక అంటే ఒక గీత మీద నడిచేవాడిని. వాళ్ళు 4 మెంబర్స్ సిస్టర్స్ అయినా మీకు? వాళ్ళు 4 మెంబర్స్ ఉంది. సో అలా ఫ్యామిలీ అంతా అది. తర్వాత మా బావలు అంటే ఇప్పుడు బ్రదర్స్, వాళ్ళ హస్బెండ్స్ ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ ఎక్కువ నాకు. తర్వాత ఫ్రెండ్స్ ఒక 2 ఉన్నారు అనమాట ఊర్లో. ఒక అబ్బాయి హేమంత్ అని ఒక అబ్బాయి, సో వాడు నాకు బాగా సపోర్ట్. నాకు
కాలేజ్ నుంచి Hmm. స్టిల్ ఇప్పటి వరకు క్లాస్మేట్. ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఫోన్ చేస్తుంటాను. ఓకే. అలాగే నాకు అక్కల పిల్లలు వీళ్ళ పిల్లలు ఉంటారు కదా, Hmm. వాళ్ళు బాగా క్లోజ్. మ్మ్. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా మంది క్లోజ్ ఉండేవారు, మ్మ్. కానీ ఒక ఇద్దరు ముగ్గురు పర్సనల్ అనమాట. అంటే ప్రతి ఒక్కటి మా ఫ్రెండ్ ఒక బెస్ట్ అబ్బాయి, ఫ్రెండ్స్ ఉంటారు కదా. మ్మ్. రాహుల్ అని మీకు తెలుసు అనుకుంటా, Yeah, ప్రీ వెడ్డింగ్ pre-wedding షో show. డైరెక్టర్. మ్మ్. సో మనోడు సజెషన్ లో నేను నడుస్తాను ఎక్కువ. అంటే Okay. మనోడు చెప్తుంటాడు మ్మ్. ఇది చేయి, ఇది చేయొద్దు, ఇది చేయొద్దు. మ్మ్. ఇలాగే ఇంకా ఎడిటర్లు, డిఓపీలు ఒక 8 మంది ఉన్నారు. మా Okay. 7-8 మంది ఉన్నారు నాకు ఫ్రెండ్స్. Okay. వాళ్ళు కొంచెం నాకు అలా పట్టుకొని నన్ను నడుపుతున్నారు అనమాట. Okay. వీళ్ళ అండర్లోనే ఉంటా. ఓకే. ఇది కాక ఇంకా ఈ రోజుకి ఈ ఫీల్డ్ లో ఎంత సక్సెస్ అంటే కొంతవరకు ముందుకు వెళ్తున్నానంటే మా వైఫ్ ఓకే. మ్యారేజ్ అయిపోయింది. ఓకే. సో యా, ఆ తన- విషయం చాలా మందికి తెలీదు. ఇంతకు మ్యారేజ్ అయిందా అవ్వలేదా అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సో మ్యారేజ్ అయిందని reveal మ్యారేజ్ చేశారు అయిపోయింది. ఇప్పుడు. మ్యారేజ్ లేదు, చాలా సార్లు చెప్పాను కానీ బయటికి రాలే కదా. ఇంకోటి Yeah. ఏంటంటే ఒక్కొక్క సిరీస్ కి ఒక్కొక్కరు నా వైఫ్ అనుకుంటారు, చాలా మంది బయట అదే అనుకుంటారు. ఓకే. కానీ వేరు, ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ చేస్తుంది. ఓకే. ఎక్కడ తను ఇక్కడ వర్క్ చేస్తున్నారు? సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్. అంటే హైదరాబాద్ హైదరాబాద్. Okay. హైదరాబాద్. సో మ్యారేజ్ అయిన తర్వాత నేను క్విట్ అయిపోయాను సాఫ్ట్వేర్ నుంచి ఇటువైపు. తను అప్పుడు సాఫ్ట్వేర్ లో జాయిన్. ఓకే. సో తనే కొంచెం సపోర్ట్ బాగా అన్ని విధాలు, ఫైనాన్స్ ఫస్ట్ అక్కడ సపోర్ట్ ఉంటేనే కదా ఇక్కడ ఫైనాన్స్ గా అన్ని. అవును, బాగా చెప్పారు. లేడీస్ సపోర్ట్ ఉంటేనే చేయగలరు, లేకపోతే వాళ్ళ టార్చర్ మామూలుగా ఉండదు. నిజమే. ఇప్పుడు చూస్తున్నాం కదా సమానత్వం, కానీ మీ సిరీస్లలోనే చూస్తున్నాం యా, కదా. సో ఖచ్చితంగా లేడీ సపోర్ట్ లేకపోతే సక్సెస్ అవ్వడం 100% కష్టమే. కష్టం. అదొక మెంటల్ ప్రెషర్ లాగా కూడా అనిపిస్తుంది సమ్ టైమ్స్. లైక్ ఏ వర్క్ లో ఉన్న వాళ్ళ సపోర్ట్ లేకపోతే. అవును, వాళ్ళే ప్రెజర్, వాళ్ళే ఆయింట్మెంట్, ఆ, రెండు వాళ్ళే. అవును. రెండు వాళ్ళే. సో మీ వైఫ్ తో అయితే మంచి హ్యాపీగా ఉన్నారంటే తను మంచిగా సపోర్ట్ చేస్తుంది. ఇప్పటివరకు ఎక్కడైనా రివీల్ చేస్తారా మీ వైఫ్ ని? లేదు, బయటికి అయితే తెలియదు. అంటే మ్యారేజ్ అయిందని తెలుసు, ఓకే. కానీ బయటికి ఎక్కడ నాకు ఇష్టం ఉండదు. ఎన్ని ఇయర్స్ అయింది మీ మ్యారేజ్ అయ్యి? 7 years. 7 years అయిందా? ఓకే. అంటే అప్పుడు జమినీ కామెడీ స్టార్ట్ అయినప్పటి నుంచి అదే నేను చెప్తున్నా కదా, సాఫ్ట్వేర్ చేసిన తర్వాత మ్యారేజ్ కదా. అవును. తర్వాత బయటికి వచ్చినప్పటికి అయిపోయింది మ్యారేజ్. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్. అరేంజ్ మ్యారేజ్. మన ఫేస్ కి లవ్ ఎవరు చేస్తారు? అది ఎందుకు అట్లంతా, అంటే ఎందుకని అలా అనుకున్నారు? అప్పట్లో మీ కాలేజ్ టైంలో అట్లా ఎవరు లేరా? ఉన్నోళ్ళందరూ ఉన్నోళ్ళందరూ బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతారు. ఏమైంది అలాంటి స్టోరీ ఏదైనా? ఏ లేదండి, అవన్నీ లైఫ్ లో అప్పుడు ఎమోషన్, ఇప్పుడు ఫన్ ఉంటది అంతే. అంటే అప్పుడు పోయేటప్పుడు బాధ అనిపిస్తుంది, అంటే లైఫ్ కోల్పోయామని. కానీ వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల ఒక మంచి అమ్మాయి వచ్చిందనే ఒక రియలైజేషన్ ఉంటుంది. సో ప్రెసెంట్ అయితే మంచిగా మ్యారేజ్ లైఫ్ లో హ్యాపీగా ఉన్నారు అండ్ మీ కెరీర్ విషయంలో హ్యాపీగా ఉన్నారు. అంటే ఇంకా స్టెప్ ఎక్కాలి సినిమాలు. అంటే ఇప్పుడు మూవీ చేయబోతున్నారా? వస్తున్నాయి, మూవీస్ వస్తున్నాయి, కానీ ఏంటంటే ఏదైనా మంచి వర్త్ ఉన్న క్యారెక్టర్ చేద్దామని ఏది ఒప్పుకోవట్లేదు. ఓకే. ఒక మెయిన్ లీడ్ గా ఒక చెప్పాను కదా, ఓటీటీకి ఒక ట్రై చేస్తున్నాను. సో ఆ పనిలోనే ఉన్నాను ఎక్కువ. ఓకే. సో ఇంకా ఇండస్ట్రీలో ఎవరైనా మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? మూవీ ఇండస్ట్రీ ద బెస్ట్ పర్సన్ అనుకున్న వాళ్ళైనా, బెస్ట్ ఫ్రెండ్ అయినా, ఎవరి గురించి అయినా చెప్పాలంటే అబ్బాయి రాహుల్ అనే అబ్బాయి చెప్పాను కదా, రాహుల్. తర్వాత చాలా మంది ఉన్నారండి. వినయ్, ఇప్పుడు వినయ్ అని, రాఘవ్ అని. నా సిరీస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా నాకు ఫ్యామిలీ మెంబర్స్ లాగా. డిఓపి, ఎడిటర్, వీళ్ళంతా కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా. నా సక్సెస్ అంటే నేను సక్సెస్ ఒక 1% అయ్యాను అనుకుంటే, 100 కూడా అనట్లేదు. 1% సక్సెస్ కారణం 99% వాళ్ళందరు కృషి, వాళ్ళందరే నాకు సపోర్ట్. నన్ను అంటే నడిపే విధానం కూడా, నన్ను ఇది వద్దు, ఇది చేయొద్దు, ఈ సిరీస్ లో ఇది అవుతుంది, ఇది ప్రాబ్లం, నెక్స్ట్ ఇది చేయొద్దు, లేకపోతే ఇది క్లాస్ లో ఉంటే నాకు స్టిల్ ఇప్పుడు కూడా తప్పు చేసామని చెప్తారు వాళ్ళు. నాకు అదే నచ్చుతుంది. అంటే అది మన కరెక్షన్స్ తెలుసుకుని ముందుకెళ్ళడానికి నాకు ఒక దారి ఉంటది కదా, అందుకు. అయితే నేను చేసిన సిరీస్ లో ఇది నాకు నచ్చలేదు అని ఎప్పుడన్నా అనిపించిందా? అంటే అసలు ఎందుకు చేసినాను రా బాబు ఈ సిరీస్ అని ఎప్పుడన్నా అనిపించిందా? మీకు నచ్చి చేసి తర్వాత అలా ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? లేదండి, అంటే కొన్ని స్కెచ్ వీడియోలు చేశాను నేను వేరే ఛానల్స్. నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్స్ లో చేసేవాడిని కదా, వైఫై టీవీ అని ఒక ఛానల్ చేసేవాడిని. సో అక్కడ నాకు బాగా సపోర్ట్ ఇచ్చేవారు వాళ్ళు. ఆయన భీమరాజు గారు కానీ, శ్రీను అనే ఒక ఆయన కానీ, రవీంద్ర సూరి గారు అని, ఇలా ఒక టీం ఉండేవారు. వాళ్ళంతా బాగా మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇంట్రెస్ట్ చేస్తున్నప్పుడు అప్పుడే నేను మెల్లగా చేసేవాడిని. దాని తర్వాత అక్కడ నుంచి వేరే ఛానల్స్ లో సింగిల్ గా చేశాను. తర్వాత సోషల్ పోస్ట్ చేశారా?
మిస్టర్ మచ్చ ఛానల్ అనే ఉంది కదా, అవును సో అందులో చేశాను నేను. ప్రసాద్ బేరా వెళ్ళిపోయిన తర్వాత ప్రభు డుంబు అని ఒక అబ్బాయి చేశాడు, అవునవును ఆ అబ్బాయి తర్వాత నేను, ఓకే నాది లాస్ట్ అక్కడ. సో అక్కడ చేశాను. అక్కడ తర్వాత తమిళ మీడియా, ఓకే మధ్యలో మన TV5 వాళ్ళ దాంట్లో ఒక 2 సిరీస్ చేశాను. అన్ఎంప్లాయిడ్ హస్బెండ్ అని ఒక సిరీస్ చేశాను. అసలు నాకు యాక్టింగ్ లో మంచి పేరు వచ్చింది, అంటే ఫస్ట్ మంచి పేరు వచ్చింది అదే అన్ఎంప్లాయిడ్ హస్బెండ్ అని సిరీస్. సో దాని తర్వాత తమిళకి నాకు పిలిచారు, ఇలాగా ఛానల్ ఇస్తాము చేస్తామన్నా, ఓకే అండి అని అక్కడ నుంచి స్టార్ట్ అయింది. తమిళతో మీ జర్నీ ఎన్ని ఇయర్స్ నుంచి? 2023, అంటే 3.5 years. 0 సబ్స్క్రైబర్స్ తో స్టార్ట్ చేసాం. ఈ రోజు 9,40,000 వరకు 1 million కోసం వెయిట్ చేస్తున్నా. నియర్ బై 1 million ఉన్నారు కదా, మంచిగా ఊరించి రావట్లేదు. దగ్గరగా వచ్చి చాలా దీంట్లో ఉంది, కానీ 1 million వస్తే హ్యాపీ. అంటే 10 లక్షల మంది మనకు నచ్చి ఫాలో అవుతున్నారు అనేది గొప్ప విషయం కదా. అసలు ఇప్పుడు వరకు ఉన్న ఫాలోవర్స్ సపోర్ట్ కూడా మీకు చాలా ఉంది అసలు, ఎందుకంటే అంత ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ ఉంటాయి కాన్సెప్ట్స్, మళ్ళీ ఎక్కడ బోరింగ్ అనిపించవు, కామెడీ ఉంటది, ఎమోషన్ ఉంటది, మెసేజ్ ఓరియంటెడ్, చాలా మంది బయటకు వెళ్ళిన తర్వాత కూడా నాకు ఎక్కడ టిఫిన్ హోటల్కి గట్ట వెళ్ళాను, వాళ్ళు ఎవరైనా గుర్తుపెట్ట డబ్బులు వద్దంటారు, ఎందుకంటే మీ వీడియోస్ చూస్తానండి, వద్దుద్రాబాబు తీసుకున్నాను, ఇలా నాకు చాలా హెల్ప్ అయింది. అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది అండి, అంటే ఒక ఆర్టిస్ట్ గా పుట్టడం అనేది ఒక అదృష్టం అని ఫీల్ అవుతాను. కళ చాలా మంది అంటారు సక్సెస్ ఫెయిల్ అని, అది పక్కన పెడితే పూరి జగన్నాథ్ గారు చెప్పినట్టుగా అసలు ఈ బండి ఎక్కడమే అదృష్టం, ఇది గమ్యానికి చేరుతుంది లేదు పక్కన పెడితే, అలాగా ఆర్టిస్ట్ గా కెమెరా ముందు రావడమే అదృష్టం అని నేను ఫీల్ అవుతాను. చాలా మంది కొన్నిదేళ్ళంటే చీప్ గా చూస్తారు, అది ఆర్టిస్ట్ అంటే ఒక మాట అనియొచ్చు అనేది, ఒక మాట అనియొచ్చు, ఒక గీరగా ఏదైనా అనియొచ్చు అనుకుంటారు, కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, ఆర్టిస్ట్ ప్రాబ్లమ్స్ ఆర్టిస్ట్ గా ఉంటాయి అంతే. అటు ఉంటాయి ఇటు ఉంటాయి, ప్లసెస్ ఉంటాయి మైనసెస్ ఉంటాయి, లోపల ఎన్ని బాధ ఉన్నా బయటకు కనబడుతుండాలి, కలకలాడుతుండాలి కదా. యాక్టర్ అంటే ఇంకా అదే కదా. అదే మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ కి నచ్చలేదంటే అక్కడ ఒక 2 స్కెచ్ వీడియోలు చేశాను, అది నాకు అది ఇప్పటికీ అనుకుంటాను ఎందుకు ఒప్పుకున్నానా అనిపిస్తుంది అంతే, అంతకు మించేం లేదు. అంటే ఎందుకని ఫీల్ ఎందుకు ఏం లేదు, అంటే నేను ఒకలాగా అనుకున్నాను, అది ఒకలాగా వెళ్ళిపోయింది అనేది ఒక ఫీల్ అంతే. సిరీస్ అవుట్పుట్ వేరేలాగా, అంటే కొంచెం ఏంటంటే ఈ ఫ్యామిలీ దాటి కొంచెం అంటే వల్గర్టీ అని కాదు, కొంచెం అటువైపు అన్నట్టుగా అనిపిస్తుంటది. 2 స్కెచ్ వీడియోలు, స్కెచ్లు 2 ఎపిసోడ్స్ అంతేనే. ఒక పర్సన్, ఒక అబ్బాయి, ఒక పెద్ద ఆయన ఒకసారి కలిసినప్పుడు అప్పుడు అన్నాడు, నువ్వు ఎందుకు అవి చేసావు అని అన్నాడు. అరే అనిపించింది అంతే. ఆ రోజే నేను అనుకున్నా, సరే ఇలాంటివి అయితే కొంచెం చేయకూడదు అనుకున్నా అంతే. అది తప్పు చేశాను అనుకుంటే నేను అన్నట్లే, అది ఆ రోజుకి రైట్. తర్వాత ఏమనిపించింది అంటే సరే ఆ ట్రాక్ లకు మనం వెళ్ళొద్దు, మన బలం ఏది ఉందో దాంతోనే కొడదాం అనే దీంట్లో ఉండేవాడిని నేను. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అల్టిమేట్, మీకు ఎప్పటికైనా ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ ఎప్పటికీ, ఎందుకంటే ఇప్పుడు మీకున్న ఫాలోవర్స్ అయినా సపోర్ట్ అయినా వాళ్ళ నుంచే కదా, లేడీస్ నుంచి. హస్బెండ్స్ కన్నా లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు, మీ ఫాలోవర్స్ అంతా ఎక్కువ లేడీసే ఉన్నారు, లేడీస్ ఉన్నారు, హస్బెండ్స్ కూడా ఉన్నారండి. నాకు ఇప్పటికీ చాలా ముచ్చట అనిపిస్తుంది, బ్రో మీ సమానత్వం మా ఇంట్లో ఫాలో అవుతున్నాను. ఏమైంది బ్రో అంటే, ఏం లేదు గిన్నెలు రైట్ నేను కడిగితే తెల్లారి మా ఆవిడ కడుగుద్దా బ్రో, ఏంటంటే చాలా ఫన్ గా చాలా క్రేజీ ఉంటది, నేను చూసే కదా. రోడ్ల మీద కూడా చాలా మంది మాట్లాడుతుంటారు. ఒకసారి ఇలాగే ఒక కానిస్టేబుల్ గారికి దొరికిపోయాను నేను, హెల్మెట్ వేసుకోకుండా బండి ఒకసారి దొరికిపోయా. అయితే పక్క పిలిచి ఫైన్ రాస్తున్నారు, ఒకటి వచ్చి కాల్ చేస్తున్నాడు, బ్రో ఫోటో ఇవ్వండి. ఆ కానిస్టేబుల్ లో చూస్తున్నాడు, చూసి ఎవడో ఇటు అన్నాడు. అంటే సార్ వీడియోస్ చూస్తారు చూడలేదని అంటే, అప్పుడు తీసి చూపిస్తే చూసా నువ్వేనా బయట గుర్తుపట్టలేకపోయానని చెప్పి ఫైన్ అయితే రాశాను. లేదు సార్ పర్లేదు అని అన్నా. అలాగా అంటే ఒక్కోసారి ఏమంటే భయం వేస్తుందండి బయట. అంటే కట్టాను ఫైన్ కట్టలేకుండా వదలరుగా, ఫైన్ కట్టేశాను. కట్టేసిందా అప్పుడు చెప్పారు, అదేంటంటే మీరే హెల్మెట్ వేసుకోవాలి కదా అని అంటే, లేదండి హెడ్ ఏక్ వల్ల అని అంటే, ఓకే నెక్స్ట్ టైం అలా ఫాలో అవుద్దాం. సరే అన్న. అలాగా చాలా మంది తిరుపతి వెళ్ళినప్పుడు కూడా అండి, చాలా మంది నాకు చాలా హెల్ప్ చేశారు. చాలా మంది అంటే రూమ్స్ దగ్గర కానీ ఎక్కడ కానీ వాళ్ళు ఇచ్చేసేవారు అన్నమాట. చాలా హ్యాపీ అనిపించేది, చాలా ఇప్పటికీ హ్యాపీ అనిపిస్తుంది. అందులో అంటే ఫన్నీ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? యాక్టింగ్ ఫీల్డ్ కి వచ్చిన తర్వాత ఏదైనా ద బెస్ట్ ఫన్నీ మూమెంట్ మీ లైఫ్ లో ఏదైనా జరిగిందా? చాలా షూట్స్ లో జరుగుతాయి, షూట్స్ లో జరుగుతాయి, తర్వాత బయట కూడా చాలా జరుగుతుంటాయి. ఫన్నీ అంటే
ఒకసారి మా ఊరు వెళ్తున్నాను, వైజాగ్, శ్రీకాకుళం అది సొంతూరు. వైజాగ్ వెళ్తున్నాం, కార్లో వెళ్తున్నాము. ఒక ఒక బండి వాడిని ఒక కారు వాడు గుద్దిపోయాడు. ఆల్మోస్ట్ ఒక 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 హస్బెండ్, ఒక వైఫ్, ఒక చిన్న బేబీ, ఒక 3 months బేబీ. ఇలా అనుకున్నప్పటికీ వాళ్ళు స్లిప్ అయిపోయారు. కంట్రోల్ చేసుకున్నాడు కారుడు ముందుకి, మేము వెనక్కి డ్రైవ్ చేస్తున్నాం, కారుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక టీ షాప్ దగ్గర ఆ కారుడు ఆపాడు, మేము కారు ఆపాము. టీ షాప్కి వెళ్తున్నాం, ఈ బండి సర్రమని వచ్చి వాడిని కొడుతున్నాడు అనమాట. బూతులు తిట్టి టపటపని కొడుతున్నాడు. కొట్టి ఇలా కానీ వెనక నుంచి నేను ఇట్లా నడుచుకుని వస్తే ఇలా ఆపిస్తే హే సమానత్వం బ్రో అన్నాడు. అంటే అది కోపంలో గొడవ పడుతున్నాడు. అనగానే వాడిని కొంచెం బూతులు తిడుతున్నాడు. వాడిని తిట్టి సమానం బ్రో అని అన్నాడు. అంటే నేను ఆపడానికి వెళ్తున్నాం, మేము మా ఫ్రెండ్స్ అంతా ఆపడానికి వెళ్తాడు. అది చూసి నీ వీడియోస్ చూస్తాను అన్నాడు. అంటే ఓకే ఓకే అంటే మళ్ళీ ఎవరు ఆపకండి అంటే వాడు అంత నాకు అనిపించింది, వాడు ఎంత ఎమోషన్ వాడు పిలిచాడు. నన్ను కొడతాడేమో వీళ్ళు ఉన్నాను కానీ అప్పుడు అనుకున్నా అరే క్రేజీ ఉన్నారు కొంతమంది అనేది. ఇంట్లో లాస్ట్ లో గొడవ అంతా అయిపోయింది, ఎందుకులేండి వదిలేండి పోయలేదని అంటే బ్రో ఇలా చేసిండే సరే అని చెప్పి సర్దిసి లాస్ట్ లో వెళ్ళిపోయే ముందు వచ్చి నీ వీడియోస్ బాగుంటాయి చూస్తాను, ఓకే అంటే ఫోటో దిగి వెళ్ళిపోయాడు. అలాగే చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి. చాలా మనం రోడ్డు మీద కార్లో వెళ్తుంటాను నేను, ఒక్కోసారి ఓవర్టేక్ చెప్పి కారు చమ్మని వస్తుంటే ఎవ్రీడే కోపం వస్తుంది. వస్తాడు సడన్ గా పక్కొచ్చి హాయ్ బ్రో సమానత్ బ్రో అంటాడు. ఆ కోపం వల్ల హాయ్, ఆ కోపం అంటే అనేది నుంచి హాయ్ అని అది చేంజ్ వరకే అర్థమైపోద్ది హాయ్ అని. ఇలాంటి చాలా ఫన్నీ ఇన్సిడెంట్లు జరిగాయి. అంటే చాలా బాధపడిన విషయం కూడా ఎప్పుడైనా ఫేస్ చేశారా? అంటే యాక్టింగ్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత యాంకరింగ్ టైంలో అయినా అంటే బాధపడేది ఉంటుంది, అందరికీ ఉంటుందండి. చాలా మంది అంటారు కృష్ణానారు కష్టాలు అని అంటారు, కానీ అది ఏంటంటే ప్రతి ఒక్క లైఫ్లో ఉంటుందండి. ప్రతి ఒక్క ఫీల్డ్లో ప్రతి ఒక్క లైఫ్లో ఒక ఫేజ్ ఉంటుంది కదా. అలాగా అంటే నేను యాక్టింగ్ పనికిరానేమో అనే ఒక భయంలో ఉండేవాడిని. అంటే మనకు అవకాశాలు రావట్లేదు ఏంటి ఇలా అని. కానీ అప్పుడు ఫ్రెండ్సే మోటివేట్ చేసేవారు. అలా బాధపడిపోయి అంత ఏం లేదు. నాకు నేను మోటివేట్ చేసుకుంటాను. నాకు నేను ఓకే ఇది మనం తప్పు చేసాం, ఓకే ఈ నెక్స్ట్ టైంకి ఈ తప్పు చేయకుండా ట్రై చేద్దాం, ఈ వేలో వెళ్దాం అని ఒక మ్యాప్లో వేసుకుంటాం అంట. సో ప్రజెంట్ అయితే ఇటు మ్యారేజ్ లైఫ్ లో, ఇటు యాక్టింగ్ లైఫ్ లో, అటు యాంకరింగ్ తో అన్నిటితో బిజీగా ఉంటూ హ్యాపీగా ఉంటున్నారు అనమాట. పర్లేదు, హ్యాపీ చేసుకోవాలండి, అంతే హ్యాపీ చేసుకోవాలి. సో ఇంకోటి నాకు ఒకటి ఏమనిపించేది అంటే ప్రసాద్ బేరా అప్పుడు మిస్టర్ మచ్చ చేసేవాడు ప్రసాద్ బేరా. నేను వైజాగ్లో ఉండేవాడిని. అనుకునేవాడిని ఎప్పుడైనా ప్రసాద్ బేరా దాంట్లో నేను చేయాలి అని అనుకునేవాడిని. కట్ చేస్తే ప్రసాద్ బేరా వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఛానల్లో నేను లీడ్గా చేయగలను. అరే అంటే ఒక హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. అంటే ఆయన వీడియోలు బాగా నచ్చాయి కొన్ని వీడియోలు నాకు. తర్వాత కట్ చేస్తే మావిడాకులో ఆయనది హిట్ అవ్వడానికి కరెక్ట్గా అప్పుడే నాది గాసిప్ అవుతాను ఇదే నానంలో వచ్చి అనేవాడు, నేను నా కంటెంట్ అంతా చూస్తే నీ కంటెంట్ నేను చూస్తాను రా, నీకు నాకు నచ్చుతారా, నువ్వు నీకేంటి ఇద్దరు వైఫ్లో కావాలిట్రా, నీకు నా పక్కకు పంపించా అంటే ఫన్ తమిళలో ఉండేవాడు. ఇలా మాట్లాడేవాడు. తర్వాత ఏమో హారా శ్రీనివాస్ ఫ్యామిలీ బండి ఉన్నా వీళ్ళు తమ్ముడు ఏం చేస్తున్నావు అంటే ఇలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే వాళ్ళందరూ పైన ఉండేవారు, మనం ఎప్పుడో వీళ్ళ దాంట్లో చేస్తే బాగుందాం అనుకునే దాని దగ్గర నుంచి ముగ్గురు ఒక ప్లాట్ఫామ్ లో దగ్గరగా నీ వీడియోస్ చూస్తామని చెప్పగడంతో చాలా హ్యాపీ అనిపించింది. అలాగే మనకి అమృతం సీరియల్ ఉంది కదా, అమృతం సీరియల్లోని మన ఆవిడ పేరు గుండు హనుమంత్ రాగిణి గారు జనరల్ చిన్నప్పటి నుంచి ఫ్యాన్స్ రాగిణి గారు అంటే ఆవిడని కూడా ఇష్టపడేవారు. సీరియల్ చూసిన తర్వాత ఇంకా ఎక్కువ ఫ్యాన్స్ కదా. సో ఒకసారి మా ఫ్రెండ్ ఒక అబ్బాయి వేరే సినిమా షూట్కి వెళ్ళి వినయ్ అనే అబ్బాయి వెళ్తే రాగిణి గారు ఉన్నారంట, సినిమా షూట్ లో ఉన్నారంట. ఆవిడ ఇలా చూసి వాడిని చూసి పంతులు గారు అంటారు. పంతులు గారు అంటే ఎక్కువ గుర్తుపడతారు సమానత్వంలో పంతులు అని. ఇలా చూసి పంతులు గారు అన్నారంట. అంటే నన్ను అంటున్నారు ఏంటంటే నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి అని అనగా నాకండి అంటే చిన్నప్పటి నుంచి అమృతం చూసి మీకు మేము ఫ్యాన్ అండి అని అంటే లేదు మీ వీడియోస్ బాగుంటాయండి, సమానత్వం బ్రోది కూడా బాగుంటుంది అని సడన్ గా వీడియో కాల్ చేసి ఇలా మాట్లాడారు. అంటే ఇలా మాట్లాడి ఆవిడ అంటే ఓకే ఓకే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. మనం చూసి పెరిగిన వాళ్ళు మనకి బాగున్నాయి అని చెప్పినప్పుడు
ఓకే ట్రాక్ లో ఉన్నాం అనిపిస్తుంది. అంటే మనం చేసే కంటెంట్ ని చూడడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. కొంతమంది అంటే లైక్ సీనియర్ ఆర్టిస్టులు అయినా సరే ఆ కంటెంట్ అది నచ్చాలి. నాకు నచ్చుతానండి. ఎవరు ఇప్పుడు యూట్యూబ్ లో ఎలా అంటే ఇలా పక్క తోసి ఆప్షన్ వచ్చేసింది. సో స్కిప్ ఇలా కొట్టేస్తారు. మీకు నచ్చలేదంటే ఇలా కొట్టేస్తారు. నువ్వు ఎంత మంచిగా కాస్ట్లీగా తీసినా నీకు కనెక్ట్ అవ్వకపోతే ఇలా తోసేస్తారు పక్కకి. స్టోరీ స్టార్ట్ అయినప్పటి నుంచి షూట్ చేసి ఎడిట్ చేసి దానికి అన్ని వర్క్ చేసి ఒక చిన్న అవుట్పుట్ బయటకు వచ్చిన తర్వాత ఒక చిన్న స్వైప్ తో చేసేస్తారు కదా నచ్చకపోతే. అంతే అంతే. అసలు దాని బ్యాక్గ్రౌండ్ ఎంత కష్టం ఉంటది, ఎంత టీం వర్క్ ఉంటది, కానీ జస్ట్ అలా కానీ వాళ్ళని కనెక్ట్ చేస్తూ వెళ్తున్నారు మీరు. అంటే అంటే నేను అదే అండి, నేను ఏ ఫీల్డ్ అయినా అది ఉంటుంది అనేది నేను ఫీల్ అవుతాను. వంట చేసినప్పుడు మనం తిని జస్ట్ ఉప్పు ఎక్కువైంది కారం ఎక్కువైంది అంటాం, కానీ ఈ ఐటమ్స్ ఏ షాపుల్లో వెళ్ళి తెచ్చారు, ఎంత పెట్టుకున్నారు, దాన్ని ఎలా వండారు అనేది ఎప్పుడు ఆలోచించారు. జస్ట్ ఇలా తిని మసాలా ఎక్కువైంది అని అంటారు. సో ఇది కూడా నేను అలాగే ఫీల్ అవుతాను. అది నేను తప్పుగా అని కూడా అనుకున్నాను. కరెక్టే, మనం ఎక్కడో రాంగ్ చేసాం, ఏం చేసాం అనేది నెక్స్ట్ దానికి నేను ఆడియన్స్ ఎప్పుడు రైటే, ఆడియన్స్ ఎప్పుడు రైటే, మనమే అటు ఇటు అవుతుంటాం అనేది ఒక ఫీల్ లో ఉంటాను. అంటే మనమే ఏదో కొన్నిసార్లు ఏమవుతుందంటే వీళ్ళని ఆడియన్స్ సాటిస్ఫై చేస్తామా లేదని చెప్పి కథని ఏదేదో చేస్తుంటాం, చెడగొడుతుంటాం. అంటే మన మన మైండ్ సెట్ అలా అయిపోద్ది. మన చుట్టూ ఉన్న వాళ్ళు కానీ అరే ఇది కాదు ఇది అన్నట్టు ఉంటుంది. అక్కడ చెప్తున్నాను కదా, ఆడియన్స్ అంతా రైట్లోనే ఉంటారు, మనమే వాళ్ళు ఒకలాగే ఉంటారు, మనమే అప్పుడు అనిపిస్తుంది. చాలా మంది తిట్టిన వాళ్ళు ఉంటారు, హే ఈ కంటెంట్ ఎందుకు చేసావు అంటే ఓకే ఇది కాదు కదా, ఓకే ఓకే బ్రో నాకు వాళ్ళ కంటెంట్ చాలా మంది అడుగుతుంటారు, నాకు ఆ కంటెంట్ కావాలి ఈ కంటెంట్ కావాలి అని. మనకున్న పరిస్థితులు, మనకున్న బడ్జెట్లు ఇవన్నీ చూసుకొని మెల్లగా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే కంటిన్యూ చేస్తారా వేరే జోన్ లైక్ ఏమైనా? అలా ఏం లేదండి, అన్ని చేస్తున్నా. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, మిస్టర్ ఇండియర్ అనేది అంతా యూత్. ఓకే. తర్వాత సర్ప్రైజ్ లవ్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను నేను, సర్ప్రైజ్ లవ్ అని. సో అది ఒక అబ్బాయిని ఒక అమ్మాయి మోసం చేశారు, అది పెద్ద వైరల్ అయిపోయింది. అది ఒక అబ్బాయిని ఒక అమ్మాయి అందరూ ఎలా అంటే లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు చాలా మంది స్టేటస్ లో పెట్టుకున్నారు, ఇప్పటికీ పంపిస్తుంటారు, ఎవరెవరో బిట్స్ పంపిస్తుంటారు. ఆ తర్వాత ఇంకా సమానత్వం అల్టిమేట్ ఉంటది. తర్వాత ఏమో ఈ బయట ఒక 2 ప్రాజెక్టులు చేశాను, అది అన్ఎంప్లాయిడ్ హస్బెండ్ అనేది, ఇప్పటికీ పంపిస్తుంటారు. అది హ్యాపీ అనిపిస్తుంది. అలాగే ఎలా అని ఒక చేశాను, నాకు బాగా నచ్చిన ఫిలిం అది ఎలా అనేది. సో ఆ బిట్స్ చూసినప్పుడు మూవీస్ చేశారా? మూవీ కాదా, ఫుల్ మూవీ కంటే వారంకి ఒక ఎపిసోడ్స్ కదా, ఇలా ఒక 5-6 ఎపిసోడ్స్ ఒక సిరీస్ అనుకోండి, అది ఒకే ఫుల్ మూవీ కట్ లాగా వేసేవాళ్ళం, 1.5 hour 1 hour ఫిలిం లాగా. అది చూసి చాలా మంది ఇప్పటికీ మెసేజ్ చేస్తారు, ఇలాంటి కంటెంట్ ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం కదా, ఒక కంటెంట్ తో పోలుస్తారు. అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా మంది ఈ మధ్యన ఏంటంటే చాయ్ షాట్స్ లో బుర్రగద శ్యామ్లా గారు అబ్బాయి చేసావు కదా, ఆ టైప్ చెయ్యు, లేకపోతే ఈ టైప్ చెయ్యి అని అడిగితే ఇది ఇంత రిజిస్టర్ అయిందని హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అది ఇప్పుడు చాలా వైరల్ అయిపోయింది. బుర్రగద శ్యామ్లా గారు, అవును. అది ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు ఉన్న చేస్తున్న సిరీస్ కి అది కాస్త అంత డిఫరెంట్ గా, అది ఓటీటీ కానీ అది ఫన్ ఉండదండి, అది ఒక ఎమోషనల్ రైడ్. రైటర్ అండ్ డైరెక్టర్ ఒక అమ్మాయి, సో డైరెక్షన్ అమ్మాయి చేసింది, సో ఒక అబ్బాయి రైటర్ అన్నమాట. ఇది కంటెంట్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డా. అంటే ఏం లేదు, మనం చాయ్ షాట్స్ వాళ్ళు మనకు లైన్ ఇచ్చారు, మనం వాళ్ళతో టైఅప్ అయ్యి చేసాం. చేసిన తర్వాత ప్రాజెక్ట్ శ్రీకాకుళం వెళ్ళి చేసాం. శ్రీకాకుళం అంటే నేచర్ కూడా మాట్లాడద్దు అనేది మా ఫీలింగ్. అంటే మనం ఏదైనా కథ ఎక్కడ చెప్పాలనుకుంటున్నాం అనేది ఆ బ్యాక్గ్రౌండ్ కూడా మాట్లాడద్దు అనేది మా ఫీలింగ్. అంటే జూనియర్ ఆర్టిస్టులు కూడా ఆ ఊర్లో ఉన్నట్టుగా కనిపించాలి అనేది ఒక ఫీలింగ్. అప్పుడే అది కొంచెం కనెక్టివిటీ ఉంటుంది అనేది ఫీలింగ్. అక్కడికి వెళ్ళి చేసాం. దానికి ఆర్టిస్టులు ఇతను మదర్ క్యారెక్టర్, మెయిన్ మదర్ క్యారెక్టర్ గారు, ఆ క్యారెక్టర్ దొరకలేదు. అన్ని క్యారెక్టర్లు ఓకే కానీ మదర్ క్యారెక్టర్ దొరకలేదు. దానికి చాలా ట్రై చేసాం. చేస్తే అక్కడికి సునీత గారు అని ఆవిడకి వెళ్ళి ఒప్పించి, మేడం మీకు చేయండి, ఇది మీరు చేయండి, ఇది మీకు మంచి పేరు వస్తుంది నిజంగా అంటే ఇది స్టోరీ చెప్పంగానే అంటే వేరే ఒక ఆవిడకి చెప్పాము, ఆవిడ ఓకే అన్నారు. లాస్ట్ 2 days 3 days లో హ్యాండ్ ఇచ్చారు ఆవిడ. ఏం చేయాలి అర్థం లేదు, ఇంకా కమిట్ అయిపోయాము, వెళ్ళిపోయాలి 3 days లో ఏం చేయాలన్నా. అప్పుడు ఇలాగ సెర్చ్ చేసినప్పుడు సునీత గారి ప్రొఫైల్ వచ్చినప్పుడు పర్లేదు ఆవిడ సెట్ అవుతారు క్యారెక్టర్కి, మనం చేయించుకుందాం అనే ఉద్దేశంతో ఆవిడకి వెళ్ళి సీరియల్ షూట్ చేసేవారు. అక్కడికి వెళ్ళి చెప్పాం. మళ్ళీ టెన్షన్, నైట్ అల్లా నాకు టెన్షన్ ఉండేది, ఎందుకంటే ఆవిడ ఒప్పుకుంటారు లేదా, ఇప్పుడు ఆవిడ ఒప్పుకోకపోతే ఇంకెవరిని ఎతకాలి అంటే
ఆర్టిస్టులు కొరత ఉందండి మెయిన్. చాలా మంది అనుకుంటారు ఆర్టిస్టులు వర్క్ లేదు అనుకుంటారు, కానీ ఆర్టిస్టులు కొరత ఉంది. ఓకే. అంటే అప్పుడు ఆవిడని ఒప్పించి అంటే ఓకే అని. షూట్లో కూడా ఫన్ ఎలా ఉండేదంటే రూమ్స్కి వచ్చిన తర్వాత కూడా ఆ క్యారెక్టర్ పేరు పెట్టి పిలిచారు. ఓకే. అంతలా ఇన్వాల్వ్ మా ఇప్పుడు మా టీం అన్నాను కదా, వినయ్, రాఘవ వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళు కూడా శ్యామల గారు అనగానే ఆవిడ పలకపోతే మీరు క్యారెక్టర్లో లేరు, మీకు టిఫిన్ కట్ నైట్ అని అంటే లేదు బాబు నన్ను ఎందుకు అలాగంట, ఇలాగా ఫన్ ఉండేది అక్కడ. మళ్ళీ జోగారావు గారు అని ఒక ఆయన నాకు మావయ్య క్యారెక్టర్ చేశారు. సో ఆయన ఒకటి అద్భుతంగా చాలా సిరీస్ లో ఆయన మాతో ఫాలో అవుతున్నారు, ఆయన ఒకటి సపోర్ట్. వినీష్ అని సుమశ్రీ మధిర, వీళ్ళిద్దరు అది ఎందుకో అన్ని కలిసి వచ్చాయండి. కలిసి వచ్చి టాప్ బిర్యానీ అదే అంటే అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ గా ఉంటున్నాయి కదా, టేస్ట్ పడ్డాయి దానికి పడ్డాయి. అది మనం అనుకుంటే రాదండి, ప్రకృతి మనకి ఇవ్వాలి. మనం జెన్యున్ గా మన ప్రయత్నం మనం చేస్తే ప్రకృతి మనకి ఇవ్వాలి, అలా ఇస్తే. అది మాత్రం అసలు చేస్తున్నప్పుడు అనుకున్నారా ఇంత ట్రెండింగ్ వస్తుంది అని? లేదండి, ఆ ట్రెండింగ్ వస్తుంది అలా నేను అదే అన్నా, సక్సెస్ గురించి అనుకోలేదు. పట్టుకున్న తర్వాత లాస్ట్ వరకు ఫుల్ ప్లెడ్జ్డ్ గా చేయాలి. రెండోది ఏంటంటే 100% మనం ఎఫర్ట్ ఇవ్వాలి. మంచిగా చేసాం అంటే ఒక సినిమా కంటెంట్ తీసుకొచ్చి ఒక ఓటీటీలో చేసాము, అది వెర్టికల్. అందులో మీకు ఎందుకంటే హారిజెంటల్ లో తీస్తే మీకు లొకేషన్ చూపించగలం, కానీ వెర్టికల్ లో చూపించలేము. కానీ దాన్ని కూడా మేము ప్రయత్నం చేస్తే చాలా మంది అదే అన్నారు, విజువల్ గా డిఓపి బాగా చేసాడు, ఎడిటింగ్ బాగా చేశాడు, కథ బాగా రాసుకున్నారు, అదే ట్రావెలింగ్ బాగా చేశారు, ఆర్టిస్టులు అందరూ న్యాచురల్ గా ఉన్నారు అన్న. ప్రతిదీ దీనికి ఇది ఏం లేదు, ప్రతిదీ కలిసి చేయడానికి రియల్లీ చాలా బాగున్నది. అసలు నేను కూడా చూసా కదా, నేను సునీత గారు నాకు అసలు నాకు చెప్పలేదు ఇలా చేశానని కూడా, నాకు ర్యాండమ్ గా వచ్చింది ఫీడ్ లో. సో చూసాను సునీత గారు ఇందులో వర్క్ చేశారు ఏంటా అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే బుర్రకథ శ్యామల గారు. సో మొత్తం సిరీస్ చూసాను, చాలా బాగా అనిపించింది నాకు. చాలా మంది అప్పటి వరకు వీడు కామెడీ చేస్తాడు, ఫన్ చేస్తాడు, ఇంకేమీ చేయలేరు అని అనుకునేవారు. వన్స్ ఆ సిరీస్ పడిందా చాలా ఛాన్స్లు వచ్చాయి. అంటే ఎమోషనల్ రైడ్ మొత్తం అంతా. అవును, కామెడీ అట్లా ఏమి ఉండదు, ఎమోషనల్ జర్నీ, ఎమోషనల్ లవ్ ఎమోషన్ ఉంటుంది. అరే బాగా చేసారు, అసలు ఎలాగే ఈ థాట్ ఎలా వచ్చింది, అసలు సినిమా చేసి ఉంటే బాగున్నాను, ఈ క్యారెక్టర్ ఇంకా ఎక్కువ సేపు ఉంటే బాగున్నాను, లేకపోతే ఇంకా ఎక్కువ చేయవలసిన అంటే ఆడియన్ ఎక్కడో కనెక్ట్ అయిపోయాడండి. నాకు ఇప్పటికి కూడా ఎపిసోడ్లో కొంతమంది తిడుతుంటారు, ఒరే పనికి మళ్ళీ ఎపిసోడ్ 30 నిమిషాలు పెట్టరా అని అంటారు. అంటే నేను ఆ తిట్లు కూడా హ్యాపీ ఫీల్ అవుతాను, ఎందుకంటే మనం చేసిన 13 నిమిషాలు వాడికి నచ్చింది. మళ్ళీ ఒక్కోసారి ఒక 10 ఎపిసోడ్లు చేస్తే 11 ఎపిసోడ్ ఎండింగ్ అని పెడితే ఎందుకు గవర్నమెంట్ స్కూల్ అది అందరూ ఇంకా కొంచెం ఎపిసోడ్స్ పెంచింటే బాగుండు, ఎందుకు ఆప్షన్ అంటే నేను చాలా మందికి రిప్లై ఇస్తుంటాను. నేను చాలా మందికి కూడా చెప్పాను, నేను కంటెంట్ ఏంటంటే ఒక కథ అనుకున్నాను, నేను ఆ కథకి ఎన్ని ఎపిసోడ్లు వస్తే అన్నే, అంతేగాని ఇది బాగా వెళ్తుంది కదా అని చెప్పి ఆ కథని డ్రాగ్ చేయకూడదు అనుకున్నాను. అంటే దాని మీద ఉన్న టేస్ట్ని మేము పోగొట్టకూడదు అనుకుని ఒక ఫీల్. అది గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ టీచర్ అంటే ఇప్పుడు ఎన్ని ఎపిసోడ్స్ అయ్యాయి? 5 ఎపిసోడ్స్ అండి, అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఏమైనా 2 చేద్దాం? లేదండి, ఆ కథ ఏంటంటే ఒక చిన్న ఒక అబ్బాయి గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకున్నాడు. అయిన తర్వాత లైఫ్ రొటీన్గా ఒకటే పని చేస్తున్నప్పుడు వాడికి చిరాకు వచ్చి జాబ్ మానేద్దాం అనుకున్నాడు. కానీ ఏ జాబ్ చేసినా మనకి రొటీన్ అనిపిస్తుంది అనే థాట్లో మళ్ళీ వాడు ఎలా రియలైజ్ అయ్యాడు, మళ్ళీ వాడి జాబ్ను వాడు ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు అనేది కథ, అంతే కథ. ఆ కథలో మధ్యలో ఏంటంటే లవ్ ఇవన్నీ ఏంటంటే మసాలా లాంటి బిర్యానీ, దాన్ని అందరూ ఏంటంటే అరే లవ్ ట్రాక్ ఇంకా పెంచు అంటే బాగుంది, క్యూట్, అంతే, అంతవరకే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే కొన్ని పార్ట్ 2 చేసి చెడగొట్టకూడదు అనేది నా ఫీలింగ్. ఇప్పటికి మాట్లాడే విషయం ఏంటంటే సాఫ్ట్వేర్ ఆఫీస్ బాయ్ అని ఒకటి చేశాను నేను స్టార్టింగ్లో నుండి. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఇప్పటికి నాకు కింద కామెంట్లో సాఫ్ట్వేర్ ఆఫీస్ బాయ్ 2 చేయి అని అంటారు. అంతే, ఆ కథ దాన్ని మళ్ళీ ఇప్పుడు ఏదో 2 చేయాలనుకుంటే ఆ కథకి దాని ఫ్లేవర్ పోతుంది అనేది నా ఫీలింగ్. తిడతారు, మీకు చెప్పాను కదా, ఇప్పటికే రోడ్డు మీద కూడా తిడుతుంటారు, అదెందుకు చేయలేదురా, ఇది ఎందుకు చేయలేదురా అంటే సరే భయ్య సరే కొత్తది వస్తుంది అనేవాడిని. అంటే మీ సిరీస్ చూసినప్పుడు ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ ఏంటి, ఎట్లా ఫీల్ అవుతుంటారు? అంటే ఫోన్ చేస్తారు, కొన్నిసార్లు ఫోన్ చేసి ఇది బాగా చేసావు, ఫ్యామిలీ నుంచి కూడా క్రెడిట్స్ వస్తాయి అన్నమాట. ఒక్కోసారి ఏమి ఆ రోజు ఏమి తెలియదా, ఇది సరిగ్గా చేయలేదు, ఎందుకు ఇది ఎందుకు ఇలా చేసావు, ఇంకా బాగా చేయొచ్చు కదా అని అంటుంటారు. అంటే నవ్వుకుంటున్నాను.
షూట్స్ లో ఎప్పుడన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? ఉంటాయండి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్నిసార్లు తిట్టుకొని కొట్టుకొని కూడా ఉంటాయి ఫ్రెండ్స్ అంతానే. కానీ కొట్టుకోవడం వరకు వెళ్ళిందా ఇప్పుడు? ఏం లేదు అంటే అంతే, అంతకుమించి కొట్టుకోరు. జనరల్ గా ఏంటంటే మన తెలుసు కదా, ఏ అంటే అంతే అరుస్తారు, అరుపులు తప్ప కన్నా అది. తర్వాత కొన్నిసార్లు షూట్స్ లో ప్రాబ్లం ఏంటంటే రోడ్ల మీద మనకు పర్మిషన్స్ ఉండవు కదా యూట్యూబ్ లో. కెమెరాలు పట్టుకెళ్ళిన రోజులు ఉన్నాయి పోలీస్ స్టేషన్ కి గట్ట పట్టుకెళ్ళిపోతామని అంటే, సార్ ప్లీజ్ సార్ దయచేసి కెమెరా సార్ ప్లీజ్ సార్ అని అంటే ఈ పక్కన యూట్యూబ్ లో మా వీడియోలు నోరు మీరు ఎందుకు రండి ఇలాగే మాట్లాడిన రోజులు. రోడ్డు మీద తాగిసిన వాళ్ళు ఉంటారు కదా, 2,000 ఇరా 5,000 ఇరా, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత షూట్స్ లో కూడా కొంతమంది ఆర్టిస్టులను పెట్టిన తర్వాత షూట్ స్టార్ట్ చేసిన తర్వాత మా డైరెక్టర్ పక్క వచ్చి ఇలా గోపుతాడు అన్నమాట. ఇలా పిలుస్తుంటాడు, పిలిచి అమ్మాయి సెట్ అవ్వలేదు ఈ క్యారెక్టర్ కి, షూట్ బ్యాకప్ చెప్పాను కదా, ఏం చెప్పాలి ఇప్పుడు అమ్మాయి అంటే అవునా సరే అయితే అని అనుకుని, లేకపోతే లేదు నీ ముఖం ఫేస్ బాగాలేదు పీకేసింది కనపడిపోతుంది అని అనగానే సరే అయితే అని చెప్పి అలాగా 4 సార్లు అటు ఇటు తిరిగి ఓ టీ ఏదైనా ఇప్పించేసి షూట్ ప్యాకప్ అంటే ఎందుకు అంటే లేదు ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఇలాగా చాలా సార్లు చేసినవి కూడా ఉన్నాయి. ఇంకా అమ్మాయిలు కూడా ఉంటారు. జనరల్ గా ఏంటంటే షూట్స్ లో చాలా మంది చేసిండ్రు, రేణు గారు, అలంకృత, స్వాతి జీరా, ఇలా చాలా మంది ఉన్నారు. ఇంకా మర్చిపోయిన పేర్లు ఎవరికి మర్చిపోయి చంపేస్తారు. రేపు ఫోన్ చేసి నా పేరు చెప్పలేదని అంటారు. నేను ఎక్కువ రేణు కియారా అనే ఒక అమ్మాయి, తర్వాత ఏమో వినీష, తర్వాత ఏమో అలంకృత సమానత్వం అమ్మాయి, తర్వాత స్వాతి సీరా, తర్వాత స్వాతి మణి అనే ఒక అమ్మాయి, ఇంకా చేశాను అబ్బా లేటెస్ట్ గా ఇప్పుడు కొత్త అమ్మాయి ఒక అమ్మాయి చేస్తాను. ఇలా చాలా మందితో చేశాను. సో వీళ్ళు ఒక్కోసారి అలా పెడుతుంటారు. అంటే ఏం లేదు, టైం సరిగా ఎప్పుడు వాళ్ళు ముందు వస్తే నేను ఎప్పుడు లేట్ అవుతుంటాను. అవునా, అదేంటి ఫస్ట్ మీరే వచ్చి వాళ్ళ తర్వాత రావాలి కదా? మోస్ట్లీ లేట్ వస్తారు కదా. మేము ఎలా పెట్టుకునే వాళ్ళంటే చూసారా ఆడియన్స్, ఇన్స్టాలో స్టేటస్ లో చూసారా ఆడియన్స్ ఇగో హీరోని పొగరు అందుకే రాలేదని. సో నెక్స్ట్ డే నేను పెట్టేవాడిని. సో ఇలా ఫన్ గా పెట్టుకునేవాడు. అంటే చాలా మంది కామెంట్ లో ముందు టైం సరికి వచ్చి సావండ్రా అనేసి ఇలా ఫన్ జరిగేది. సో ఇలా ఫన్ జరిగేది అంతే, అంతకుముందు. సో అంటే ఎప్పుడైనా ఏవైనా ఇష్యూస్ ఫేస్ చేశారా, లైక్ అంటే ఫీమేల్ ఆర్టిస్ట్ల తోటి? లేదు, ఎప్పుడు ఫ్యామిలీలా ఉంటారు, అంత ఫ్రెండ్స్ లా ఉంటారు. సో నా అదే అన్నా, మా టీమ్ షూట్ కి వస్తే చాలా మంది పిక్నిక్ వచ్చినట్టు ఫీల్ అవుతారు. యాక్చువల్లీ నేను కూడా మీ టీమ్ తో వర్క్ చేశాను. పిక్నిక్ వచ్చినట్టు ఫీల్ అవుతారు. మొత్తం ఈవినింగ్ 6 వరకు షూట్ గీట్ అని ఉంటది. బయట ఎక్కడైనా ఒక అవుట్డోర్ చేసాం 6 తర్వాత వీళ్ళ ప్లానింగ్ ఏంటుంటది అంటే ఏం తిందాం రేపు సీన్ గురించి ఏం డిస్కస్ చేద్దాం, కూర్చొని డిస్కస్ చేస్తారు, క్యారెక్టర్ మాట్లాడాలి, రేపు ఈ సీన్ ఎలా చేద్దాం అని. చాలా సపోర్టివ్స్ అన్న ఫీమేల్ ఆర్టిస్ట్లు, ఎవరితో ప్రాబ్లం లేదు. ఇంకా మన మీద ఏడ్చిన వాళ్ళు అంటే ఎప్పుడు ఉంటారు కదా, ఖచ్చితంగా అది మాత్రం ఆబ్వియస్లీ ఉంటది. పొగిన వాళ్ళు ఉంటారు, ఏడ్చిన వాళ్ళు ఉంటారు. పొగిడే వాళ్ళకంటే ఏడ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఏ ఫీల్డ్ లో అయినా ఉంటారు. యాక్టింగ్ అయితే ఇంకొంచెం మనకి ఎక్కువ తెలుస్తుంది, రిమైనింగ్ అంతే ఉండదు. అవును, చేతికి టాటూ ఏంటి? చాలాసేపు నుంచి అడగాలనుకుంటున్నాను. టాటూ అదే, ఇది క్లాప్ బోర్డ్ అండి, ఎఫ్ ఫిలిం, ఇది కెమెరా సింబల్, ఇది షార్ట్. ఓకే, అంటే ఇలా అని ఎందుకు వేయించుకున్నారు అసలు? ఎక్కడో చెప్తున్నాను కదా, లోపల ఉన్న పిచ్ ఉండదు కదా అది. అప్పుడు ఇప్పుడు తిడుతుంటారు చాలా మంది, షూట్స్ లో కనబడుతుంది తీసేమని, కానీ తీయలేము. ఇది యాక్టర్స్ టాటూస్ ఉండొద్దు వేయకూడదు కదా, తప్పలేదు. అప్పుడులో ఉన్న అంటే ఎప్పుడు వేయించుకున్నారు ఇంతగా టాటూ? 2018. అప్పుడు కెరీర్ స్టార్ట్ అప్పటి నుంచే ఉందన్నమాట. ఓకే, సో ఇన్ని షూట్స్ ఇవన్నీ కదా, అంటే మీరు చాలా ఇంట్రడ్యూస్ చేయడం, ఎప్పుడైనా కాంట్రవర్సీస్ లైక్ అలాంటివి ఫేస్ చేశారా? అయ్యాయా? అంటే మీకు ఐడియా ఉంటుంది, శ్రీరెడ్డి గారి అప్పుడులో ఉండేవారు కదా, శ్రీరెడ్డి గారి ఇంటర్వ్యూ చేసినప్పుడే కొంచెం కాంట్రవర్సీ ఎక్కువ అయిపోయింది. నా ఇంటర్వ్యూలోనే ఎక్కువ ఎక్స్పోజ్ అయిపోయింది బాగా. అప్పుడు ఒక డైరెక్టర్ చెప్పుతో కొడతాను, ఇవన్నీ చాలా టైంలో ఫుల్ ఉండేది కదా. సో నైట్ ఇంటర్వ్యూ చేశాను, తెల్లారి మార్నింగ్ వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ల మీద ఫోన్లు భయం వేసేది ఒక టైంలో. కానీ అప్పుడు అంటే నెగిటివ్ అని కాదు,
కొంతమంది ఎందుకు చేసామని, కొంతమంది నీకు ఎవడు చేయమన్నాడని, ఇలాగా అంటే ఎవరైనా బెదిరించారా? బెదిరింపు ఏం అలా కాదు. ఏం లేదు. అంటే నువ్వు ఎందుకు ఆ ట్రాక్ లోకి వెళ్ళిపోతున్నావు, లేకపోతే నువ్వెందుకు ఈ వెర్షన్ లో హైలైట్ అవుతున్నావు అని దీంట్లో ఉండేది. ఆవిడే మాట్లాడేవారు. చాలా మంది ఇంటర్వ్యూలు చేసే ఉన్నాయి. సో ఆవిడే కొంచెం అంటే ఓకే అనుకునేవాడిని అంతే, అంతకు మించి ఏం లేదు. కాంట్రవర్సీ అని ఎప్పుడూ లేదు. కొన్ని సినిమాలు ప్రమోషన్స్ చేస్తాం కదా, ఇంట్రెస్ట్ చేస్తాం, అప్పుడు ఒక్కోసారి భయం వేసేది. అంటే నేను కొన్ని క్వశ్చన్స్ ఇప్పుడు ఆ ప్లేస్ లో ఉన్నప్పుడు మనం క్వశ్చన్ అడుగుతాం, మీకు సినిమాలో ఎవరైనా ఇబ్బంది పెట్టారా మీకు ఇది అనేది. కొన్నిసార్లు నీకు తెలుసా అని అడిగేవారు. భయం వేసేది. అంటే నేను రేపు పొద్దున్న సినిమా ఫీల్డ్కి వెళ్ళాలి కదా. కానీ అక్కడ ఉన్న పరిస్థితి ఎలా ఉంటుందంటే మనం అడిగే క్వశ్చన్ ప్రతిదీ మనదే కాదు, మేనేజ్మెంట్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడిగిస్తారు. పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా మనమే అడుగుతాము. సో అది నాకు భయం వేసేది. అంటే ఇప్పుడు ఆన్ కెమెరా మనమే ఉంటాం, అది మన నోట్లో వచ్చే మాట అనుకుంటారు. కానీ బయట ఇప్పుడు చాలా మంది మనకి ఈ క్వశ్చన్ అడగమని ఉంటారు. అప్పుడు భయపడేవాడిని. ఈ ఫిలిం ప్రెస్ మీట్లకి వెళ్ళినప్పుడు వీటికి గట్ట ఒక యాక్ట్రెస్ కూడా ఒక రోజు నాకు ఒక వార్నింగ్ ఇచ్చారు. ఒక ఆవిడ అంటే మొన్న నా గురించి ఇలా మాట్లాడావు అని అంటే, మేడం అలా కాదు ఇలా అంటే, లేదు నువ్వు మాట్లాడావు నాకు తెలుసు అన్న అంటే అంటే లేదు తప్పేమని అనట్లేదు, ఇంటర్వ్యూ కావాలా సరే చేయను అంటే వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు. అప్పుడు భయపడేవాడిని. ఎప్పుడైనా యాక్టర్ అవ్వాలనుకునేవాడిని కదా, ఎందుకు నాకు అనేది. అది కాంట్రవర్సీ అని కాదు కానీ ఒక భయం ఉండేది. అంటే స్టార్టింగ్ లో ఇలాంటివన్నీ ఫేస్ చేసినప్పుడు ఖచ్చితంగా ఫియర్ ఉంటది. సో ఇప్పుడు కూడా ఇదే వీడియోస్ లో కూడా కొన్ని టచ్ చేసినప్పుడు కొంతమంది, అంటే టచ్ అని కాదు, ఒక ఫ్లో లో మనం వెళ్ళిపోతున్నప్పుడు కొంతమంది ఇది ఎందుకు మాట్లాడుతున్నావు అది ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటే మనం మాట్లాడే వెర్షన్ వాళ్ళకి తెలియదండి. ఇప్పుడు చాలా మంది బూతులు తిట్టుకుంటారు, లేకపోతే చాలా మంది నువ్వు ఎందుకు చేసావు ఇలా అది అంటారు. కానీ అది చేయడానికి కారణం ఉండదు. మనం తప్పు చేస్తామని కూడా కాదు, కారణం ఉంటది. అది అర్థం చేసుకోరు. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నట్టుగా ఎవరైనా అనుకుంటారు కదా. అందులో సినిమా వాళ్ళంటే చాలా ఈజీగా తిట్టేది. అందులో ఫేక్ అకౌంట్లు చాలా మంది పెట్టుకొని తిట్టడమే పని ఉంటది. నాకు ఫస్ట్ లో ఇప్పటికీ చాలా మంది ఒక 50-20 అకౌంట్ల నుంచి రెగ్యులర్ అవే అకౌంట్స్ నుంచి నాకు నెగిటివ్ కామెంట్స్ వచ్చేవి. నేను చాలా ఫీల్ అయ్యాను కొన్ని రోజులు, ఎందుకు నేను. కానీ మళ్ళీ మా ఫ్రెండ్స్ అని చెప్పాను కదా, ఎందుకు కామెంట్స్ చూస్తున్నావు, ప్రతి ఒక్కరికి తిడతారు. చిరంజీవి గారు తిట్టరు అనుకుంటున్నావా, లేకపోతే నాగార్జున గారు తిట్టరా, బాలకృష్ణ గారు తిట్టరు అనుకుంటున్నావా, అందరు నేను ఎందుకు పొగడాలన్నా. ఒక మనిషిని 100% ఎవడైనా ఎందుకు పొగుతాడు అంటే రైటే కదా అనుకునేవన్నా. సో తిట్టారు అనుకో, ఓకే చూసి ఓకే. ఇప్పుడు నీ పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం వాడికి తెలియదు కదా. వాడు పైన ఒక మాట, నేను ఇందాక మీకు చెప్పాను కదా, బిర్యానీలో మసాలా లేదని అంటాం, కానీ ఆ బిర్యానీ ఎందుకు వండారు, ఎలా వండారు గుర్తించారు. సో అలాగా అనుకున్నాం. అలాగే కొంచెం ఫీల్ అయ్యి స్టార్టింగ్ లో. ఇప్పుడు ఎవరైనా తిడుతున్నారంటే తిడుతున్నారు మనం కూడా, నేను దీంట్లో ఉండేవాడిని. సో నెగటివ్ ఉందంటే ఖచ్చితంగా మనల్ని అబ్జర్వ్ చేయడమో, లేకపోతే మన కంటెంట్స్ మొత్తం ఫాలో అయితేనే నెగటివ్స్ కూడా. బ్రహ్మానందం గారు అంటారు కదా, నీ వెనక ఒకటి తిడుతున్నాడు అంటే నువ్వు ముందున్నట్టుగా. అంతే కదా. అలాగా నిన్న ఒకటి తిడుతున్నాడు అంటే నువ్వు ఎక్కడికో వెళ్తున్నావు పైకి అనే ఒక ఫీల్ లో ఉండే ఉన్నా. ఓకే అనుకున్నాను. సో నెగటివ్ కామెంట్స్ ని కూడా చాలా పాజిటివ్ గా ఇప్పుడు తీసుకుంటున్నారు అనమాట. లైట్ తీసుకోవడం నేర్చుకున్నాను. అంటే పొగడుతూనే మనం తీసుకోకూడదు, చిట్ని మనం ఎక్కించుకోకూడదు అనేది. న్యూట్రల్ గా మన పని మనం చేద్దాం. ఓకే, ఆడియన్స్ రిజెక్ట్ చేశారు అనుకో, ఓకే ఎందుకు రిజెక్ట్ చేశారు అనేది మనం రివ్యూ చేసుకుందాం. నెక్స్ట్ దాంట్లో మనం ఏం చేయొచ్చు అనేది ట్రై చేద్దాం అంతే. సో వచ్చే కామెంట్స్ ని బేస్ చేసుకునైనా సజెషన్స్ ని బేస్ చేసుకుని చేంజ్ చేసుకునేది లేదు ఎక్కువ చూడట్లేదు. మనం కథ చెప్పాలనుకున్నాం, వ్యూవర్షిప్ తెలిసిపోద్ది. మీకు కామెంట్స్ కాదండి, వ్యూవర్షిప్ తెలిసిపోద్ది. ఇప్పుడు 1 million 10 million వచ్చిన దానికి కూడా నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి. కానీ 10 million అంటే ఒక 10 లక్షల మంది నీ వీడియో చూసి నచ్చకుండా చూడరు కదా, అందరు కామెంట్ పెట్టాలని ఉండదు కదా. ఫ్యామిలీస్ లో ఎవరు కామెంట్లు పెట్టరు కదా, లేడీస్ ఎవరు కామెంట్ పెట్టరు కదా. సో ఓకే, అది కొలత కాదులే అనుకునేవాడిని. సో అది లైట్ తీసుకుంటే మనం ముందుకెళ్తాం, ఏ విషయం అంతే కదండి. అంతే అండి. సో ఇది నేను చాలా పాజిటివ్ గా తీసుకోవాల్సిన విషయం మీ నుంచి. కామెంట్స్ ని పట్టించుకోకుండా నేను చాలా మంది లేడీస్ దగ్గర నేర్చుకున్నాను. ఎందుకంటే నాతో పనిచేసే అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళు ఒక్కోసారి నేను అనేవాడిని, ఏంటి వాడు ఏదంటే వీడిని నేను తిడతాను, నా వెనక 10 మంది నన్ను అంటా ఉంటారు, వాళ్ళందరి మీద నేను టైం పెట్టే బదులు నా కెరీర్ మీద నేను పెట్టుకుని నాకు పనికి వస్తుంది కదా. నిజమే కదా. అంటే
నా టైం తీసుకొచ్చి ఆడి మీద ఎందుకు పెట్టాలా, ఆడి మీద ఎందుకు వేస్ట్ చేయాలా, నా టైం నా మీద పెట్టుకుంటా, ఆడి కర్మ ఆడు అనుకుంటే అని అంటే నా ముఖం మీద ఎవడనంటే నేను సమాధానం చెప్తాను. ఆయన నాకు ఎందుకు 100 అనుకుంటారు వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు పని పట్టలేను నాకు ఎందుకు లే అని చెప్పి. యాక్టింగ్ ఫీల్డ్ కి వచ్చిన తర్వాత యాంకర్స్ అయినా యాక్టింగ్ వన్స్ స్క్రీన్ ముందు కనిపిస్తున్నాం అంటే ఆ నెగిటివ్ కి రెడీ అయ్యే మనం స్క్రీన్ ప్రెసెన్స్. అది కూడా ఎలా కొంతమంది ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళు ఓన్ ప్రాపర్టీలో ఫీల్ అవుతారు. వాళ్ళు ఓన్ ప్రాపర్టీని ఫీల్ అయినట్టు ఫీల్ అయితే తిడుతుంటారు. అదే చెప్తున్నాను కదా, నాకు ఫన్ గా కూడా కొంతమంది తిడుతుంటారు. అది ఆబ్వియస్లీ ఉంటాయి, ఇంకా మనం అవన్నీ పట్టించుకోకుండా ముందుకెళ్ళడం. సో థ్యాంక్ యూ సో మచ్ కమల్ గారు, మీ జర్నీ మొత్తాన్ని మాతో షేర్ చేసుకున్నారు అండ్ చాలా హ్యాపీ థ్యాంక్ యూ సో షేర్ మచ్ అండి. చేసుకున్నారు. మీ వల్ల కొన్ని విషయాలు మళ్ళీ నెమరు వేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, ఇది రాజ్ కమల్ గారి గురించి, యాంకర్ యాక్టర్ అని చెప్పే కదా. సో ఆయన మనకు తెలియని విషయాలు చాలా షేర్ చేసుకున్నారు. ఎలా అనిపించాయో మీరు కూడా మాకు కామెంట్స్ లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ అప్ శ్రావ్య. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.